Hello, namaste. Welcome to our channel Gnani's Mom. Today topic vachesi 10th class first lesson Barsate Badal. So let's get started. సో చూడండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. మీరు కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు. చూడండి, ఇకాయి 1 means unit 1. यूनिट 1 फर्स्ट लेसन बरसते बादल. बरसते बादल का कवि सुमित्रानंदन पंतन है. ఉన్మీకీకరణ అంటే ఓరియంటేషన్ అన్నమాట, అంటే ధోరణి అన్నమాట. ఓరియంటేషన్ అని అంటారు. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. చూడండి, ఇంకొకసారి మనము ఎప్పుడైనా పోయం ని మనం పాడుతూ ఉంటే గనక ఫాస్ట్ గా అనేది వస్తుంది అన్నమాట పోయం. ఎందుకు అనంటే మనం పాట అనేది చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకుంటాం. నార్మల్ గా స్టోరీ కానీ ఏమన్నా వాక్యాలు కానీ తొందరగా గుర్తుండవు. పాట అనేది తొందరగా గుర్తుంటుంది కాబట్టి మనం పోయం ని పాటలాగా పాడుతుంటే ఫాస్ట్ గా గుర్తుంటుంది. మెమరీలో చాలా తొందరగా నిండుతుంది అనమాట. మెమరీ అంటే మన మెదడులో స్టోర్ బాగా అవుతుంది అనమాట. సో చూడండి, క్యా గాతీ హో అంటే ఏంటి, ఏం పాడుతున్నావు. కిసే బులాతీ అంటే ఎవరిని పిలుస్తున్నావు. బతలాదో కోయల్ రాణి చెప్పమ్మా ఓ కోకిలమ్మ. ప్యాసీ ధరతి ధీక్ మాంగతి అంటే దాహంలో ఉన్న భూమిని చూసి అడుగుతున్నావా, నువ్వు దాహంతో ఉన్నావా. దేక్ మాంగతి దాహంతో భూమి ఉంది కదా, నువ్వు కోకిలమ్మ, నువ్వు దాహంతో ఉన్న భూమిని చూసి మేఘాల నుండి నీటిని అడుగుతున్నావా. ఓకే మేఘం సే పానీ అడుగుతున్నావా నువ్వు మేఘాల నుండి నీటిని భూమి కోసం. క్యా గాతీ హో కిసే బులాతీ ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు. బతలాదో కోయల్ రాణి చెప్పమ్మా కోకిలమ్మ. ప్యాసీ ధరతి ధీక్ మాంగతి దాహంతో ఉన్న భూమిని చూసి. హోక్యా మేఘం సే పాని అడుగుతున్నావా నువ్వు మేఘాల నుండి నీటిని అని అన్నమాట. ఒకసారి పాట చూద్దాం. క్యా గాతీ హో కిసే బులాతీ బతలాదో కోయల్ రాణి ప్యాసీ ధరతి ధీక్ మాంగతి हो क्या मेघों से पानी. क्या गाती हो किसे बुलाती बतला दो कोयल रानी प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. చూడండి, ప్రతి లెసన్ కి కూడా ఉద్దేశ్యం అనేది ఉంటుందన్నమాట. అంటే ఉద్దేశము అంటే ఈ లెసన్ रायडानिकी उद्देश्य अन्नमाट. चूडंडी, प्रकृति के काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. అంటే ప్రకృతికి ప్రతి కావ్య రచనకి ప్రోత్సాహన అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రతి కావ్యము కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. సౌందర్యాన్ని పెంచేటువంటిది. మనోరంజన్కి భావన జగాన మనోరంజన్గా అంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. और ప్రకృతి సంరక్షణకి लिए ప్రేరిత కన్నా అంటే ప్రకృతి సంరక్షణ గురించి వాటి యొక్క అవగాహన గురించి మనకి ప్రేరేపించడం ఈ లెసన్ యొక్క ఉద్దేశం అన్నమాట. विधा विशेष అంటే ప్రత్యేక శైలి. బరసతే బాదల్ कविता पाठ है. बरसते बादल कविता पाठम कविता भावनाओं को उद्धत बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संभारती है. ఈ కవితలో ప్రతి అణువణువు కూడా సౌందర్యాన్ని
సౌందర్యాన్ని పెంపొందించేలా ఉంటుందన్నమాట. ప్రస్తుత కవిత నాద్ కే సాత్ గే యోగ్య హై. ఈ ప్రస్తుత కవిత ఈ ధ్వని అనేది ప్రస్తుత నార్మల్గా ఉంటుందన్నమాట. ఇస్కా అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హై. ఈ కవిత అనేది చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేయబడింది. సుమిత్రానందన్ పంత్ గారు చాలా మంచిగా ఈ కవితని రాశారనమాట. చూడండి సుమిత్రానందన్ పంత్ ఆయనే అన్నమాట. कवि परिचय चूद्दाम. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले में कौसानी गांव में हुआ. అంటే ప్రకృతికు బేజోడు కవి అంటే ఎవరికి సాటి లేనటువంటి కవి అన్నమాట. ప్రకృతి కవిత రాయాలి అంటే ఈయనే సాటి అన్నమాట. బేజోడ్ కవి మానే జానే వాలే సుమిత్రానందన్ పంత్ 20 मई 1900 अल्मोड़ा जिला कौसानी ग्रामंలో जन्मिंचाరు. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कार किए गए हैं. 7 సంవత్సరాల వయసులో ఆయన స్కూల్లో కావ్యపీఠ పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య లేఖन के लिए इनके साहित्य अकादमी सेवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. साहित्य लेखనంలో ఈయనకి సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్, చిదంబరా అనే జ్ఞానపీఠ పురస్కారాలు తీసుకున్నారన్నమాట. ఇన్కి ప్రముఖ రచనాएं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि ఈయన प्रमुख रचनाలు ఇవన్నమాట. इनका निधन सन 1977 में हुआ था. ఈయన 1977లో కాలంరు అన్నమాట. సో ఉన్మీకీకరణకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఫస్ట్ వన్ मीठे गीत कौन गाती है. सेकंड वन प्यासी धरती पानी किससे मांगती है. थर्ड वन बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे. సో వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఉన్మీకీకరణలో షార్ట్ ఆన్సర్స్ 3 ఉన్నాయి అన్నమాట. అవి ఏంటో చూద్దాం. మీఠే గీత్ కౌన్ గాతి హై. మీఠే గీత్ అంటే స్వీట్ అయిన అంటే మధురమైన పాటని ఎవరు పాడుతున్నారు అని. మీఠే గీత్ కోయల్ రాణి గాతి హై. మధురమైన పాట కోకిల రాణి పాడుతున్నది. ప్యాసీ ధరతి పాని కిససే మాంగతి హై. దాహంతో ఉన్న భూమి నీటిని ఎవరిని అడుగుతుంది. ప్యాసీ ధరతి పాని మేఘంసే మాంగతి. దాహంతో ఉన్న భూమి నీటిని మేఘాల నుండి తీసుకుంటుంది, అడుగుతుంది అని అర్థం అన్నమాట. చూడండి థర్డ్ క్వశ్చన్. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే. అంటే మేఘాలు ప్రకృతి యొక్క శోభని ఎలా పెంచుతాయి, ఏ విధంగా. आसमान में काले बादल पानी बरसकर प्रकृति के कनकन का रूप बदल देते हैं. ఆకాశంలో నల్లటి మేఘాలు పానీ బరస్కర్ అంటే వర్షం పడటానికి ప్రకృతికి కనకన్ కా రూప్ బదల్ దేతే హై. వర్షం పడే ముందు ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క కణకణము అంటే ప్రతి ఒక్క ప్లేస్ ని కూడా దాని రూపాన్ని మారుస్తుంది. ठंडी हवा आने लगती है అంటే చల్లటి గాలి వీస్తుంది. చారో మోర్ హరియాలి ఛా జాతి హై. చుట్టూరా కూడా పచ్చదనం వస్తుంది. इस प्रकार बादल प्रकृति की शोभा बढ़ाते हैं. ఈ విధంగా మేఘాలు ప్రకృతి యొక్క శోభని పెంచుతాయి. आसमान में काले बादल पानी बरसकर प्रकृति के कनकन का रूप बदल देते हैं. మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు ప్రకృతి యొక్క శోభని పెంచుతాయి అని అర్థం. ठंडी हवा आने लगती है. చల్లటి గాలి వీస్తుంది. చారో మోర్ హరియాలి ఛా జాతి హై. చుట్టుపక్కల అంతా కూడా పచ్చదనం ఉంటుందన్నమాట.
అంటే చెట్లు ఉన్న చోట అయితే వర్షం పడినప్పుడు ఆ వాటర్ కి ఆ చెట్టు అనేది బాగా కనిపిస్తుంది. అలాగే ఆ కింద భూమి అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే చూడండి. ఇస్ ప్రకార్ బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై. సో ఈ విధంగా మేఘాలు ప్రకృతి యొక్క శోభని పెంచుతాయి అని అర్థం. छात्रों के लिए सूचना అంటే విద్యార్థులకి సూచన అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి విషయ ప్రవేశ ధ్యాన్ సే పढ़िए పాఠ్య విషయ సమझाइए. అంటే లెసన్లో ఉన్నటువంటి విషయాన్ని బాగా శ్రద్ధగా చదవండి, ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. పాఠ్య ధ్యాన్ సే పढ़िए. जिस शब्द का अर्थ समझ में नहीं आए उसके नीचे रेखा खींचिए. మీకు ఈ పాఠంలో వర్డ్స్ చదవండి, అవి అర్థం చేసుకొని వాటి కింద రేఖ అంటే గీత పెట్టి వాటికి మీనింగ్ రాయండి. రేఖాకిత శబ్దం అర్ధ శబ్దకోశ్ మే ఢూండి. ఈ రేఖ గీత గీసినటువంటి పదానికి మీరు శబ్దకోశ్ అంటే వర్డ్స్ మీనింగ్స్ వెతకండి. समझ में नहीं आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापकों से चर्चा कीजिए. మీకు అర్థం కాని పదాలు ఏమైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ని లేదా మీ టీచర్ని అడగండి అని అర్థం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్లో కూడా 10th క్లాస్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.